మేము జంగారెడ్డి మండలం దేవులపల్లి గ్రామం శ్రీనగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాం. మేమంతా ఇక్కడ గత 5 సంవత్సరాలు బట్టి ఇక్కడ నివాసం ఉంటున్నాం. ఇక్కడ మన రోడ్డు ఎక్స్టెన్షన్ జరుగుతున్న పనుల్లో మా తీసిన మట్టిని మన శ్రీనగర్ కాలనీలో గవర్నమెంట్కి ఇచ్చిన స్థలాల్లో తీసుకొచ్చి ఇక్కడ పోయడం జరుగుతుంది. ఆ వేస్ట్ మట్టిని దాంతోపాటు వాళ్ళు వేరే మన ఒరిజినల్ గులకని తీసుకొచ్చి దీన్ని మిక్స్ చేసి మళ్ళీ అదే ఫ్రాడ్ చేసి దాన్ని మామూలుగా అయితే ఒరిజినల్ గులక పోయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే అధికారులతో కొమ్మక్కై ఈ గ్రావుల్ని ఈ తీసేసిన మట్టిని కలిపి రోడ్లని ఇచ్చేస్తున్నారు. అయితే మా చుట్టుపక్కల మాకు ఈ దుమ్మ లేసిపోతుందని చెప్పేసి గత వారం బట్టి జరుగుతుంది. ఇది మా వాళ్ళందరూ కలిసి నిన్న ఈ లారీలన్నింటిని ఆపడం జరిగింది. ఇది దుమ్మ లేసిపోతుందని చెప్పేసి మేము వాళ్ళని ఆపితే వాళ్ళకి సంబంధించి వాళ్ళని వెనకేసుకుని మన పంచాయతీ సిబ్బంది అధికారులందరూ కూడా వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడడం జరిగింది. మేము దాన్ని నిలదీసినందుకు మాకు శ్రీనగర్కి వచ్చే కరెంటుని వాటర్ని రానమని చెప్పేసి దౌర్జన్యం చేయడం జరిగింది. దాని గురించి మేమందరం మాకు పరిష్కారం కావాలని చెప్పేసి ఇలా సర్పంచ్ గారిని అలాగే గ్రామ పెద్దలందరినీ సంప్రదిస్తే మన మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని తెలియజేయాలని చెప్పేసి మేము అందరూ కూడా వివరించడం జరుగుతుంది. కాబట్టి మాకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి మేము మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ రావడానికి గల ముఖ్య ఉద్దేశం, నేను ముందుగా దేవులపల్లి సర్పంచ్ని. ఇక్కడ మా రైతు భరోసా కేంద్రం ఉంది. దాని దగ్గర స్థలం ఉంటే ఈ R&B రోడ్డు ఎక్స్టెన్షన్ చేయడంలో పునర్లీసిన మట్టి తీసుకొచ్చి అక్కడ డంప్ చేయడం జరిగింది. ఇది ఎవరికి తెలియదు, మాకు తెలియదు, ఎవరికి తెలియజేయలేదు. ఆ డంప్ చేసి రాత్రులు దాని మీద గ్రావెల్ పోసి దీనంతా జల్లించి తీసుకెళ్ళి దాంట్లో పోయటం చేస్తూ ఉంటే ఈ దుమ్మంతా రేగిపోయి పక్కన ఇళ్ళ మీద పడిపోతూ ఉంటే వీళ్ళందరూ కూడా గోల్ చేసి ఆ లారీలని ఆ JCBని ఆఫ్ చేయడం జరిగిందంట. మరి అధికారులు కూడా వీళ్ళకి సహకరించి ఈ లారీని ఆఫ్ చేసినా, దీన్ని ఏమైనా రఫ్చర్ చేసినా మిమ్మల్ని మీద కేసు పెడతాం, మీకు వాటర్ రానేమో, లైట్లు తీసేద్దాం, మీకు సంబంధం లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారంట. వీళ్ళు రాత్రి నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు ఇటైనా ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. ఇదే మాత్రం చాలా దారుణం. ఓ పంచాయతీ సర్పంచ్కి కానీ బోర్డుకి కానీ తెలియకుండా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం మాత్రం చాలా దారుణం. దీన్ని మాత్రం సహించేది లేదు. అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకుని మరి ప్రజలకు జరిగే అన్యాయాన్ని కూడా పట్టించుకోకుండా మరి పంచాయతీ స్టాఫ్ కానివ్వండి, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఆ కాంట్రాక్టర్ కానివ్వండి, అందరూ కూడా దీని మీద స్పందించి దీన్ని ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రైతు భరోసా కేంద్రం బిల్డింగ్ పిల్లలు కూడా ఆ JCBయో లారీ పగిలిపోవడం జరిగింది. మరి దీన్ని మరి పరిశీలన చేసి మరి న్యాయం చేయాలని చెప్పి నేను మరి ప్రభుత్వ అధికారులని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఇలాంటి విషయాలు ప్రభుత్వాలు కూడా తెలియజేయమని చెప్పి మనం చేస్తూ ఉన్నాను.